హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈరోజు సింపుల్గా ఆలుతోటి పానీపూరి చేసుకునేటట్టు నేను చూపిస్తాను హోమ్ మేడ్లో. మా ఇంటికి ఒక చెట్టు కలిసింది, అక్కడ నుంచి 5 మిరపకాయలు తెంపుకున్నా. చూడండి మంచిగా ఉన్నాయి కదా. ఇక 4 ఆలుగడ్డలు తీసుకొని కట్ చేసుకున్నా. ఒక ఆలుగడ్డ 4 పార్ట్స్ లెక్క కట్ చేసుకొని అయితే అందులో వేసేసుకుంటున్నా. నీళ్ళల్లో ఏమైనా ఉంటే పోతాయి కదా అనేసి. మీరు నచ్చినా తీసుకోండి, మీకు సరిపడా తీసుకోండి. నేనైతే 4 తీసుకున్నా. ఇవి తీసుకుపోతే స్టవ్ వెలిగిస్తున్నాయి ఇక్కడ స్టవ్ మీద పెట్టడానికి. పెద్ద మంట వచ్చింది, వేసి భయం అయిపోయింది. ఇక స్టవ్ మీద పెట్టేసిన అవి ఉడుకుతూ ఉంటాయి. అవి ఉడికేసేపటి మనం కూరగాయలు కట్ చేసుకోవచ్చు. ఇక చింతపండు ఉత్తున అంతే కదా, అందుకే చింతపండు నానబెట్టుకున్నా. నేనైతే కొంచెమే నానబెట్టుకున్నా, ఎందుకంటే బాపుల్లో ఉంటుంది. ఇక్కడ 2 ఆనియన్స్ ఇంకా 5 మిరపకాయలు తీసుకున్నా. నేను 3 తీసుకున్నా కానీ 2 వాడినా, ఎందుకంటే చాలా అయినాయి అవే. చూడండి కట్ చేసే వరకు అవి చాలా అయిపోతాయి. ఇక మిగిలినవి చాలానే. చూడండి రెండింటికి ఎంతగానమైన మిర్చి గుతం అయితే కోసేసిన. ఇక్కడైతే మిర్చి దంచుతున్నా, ఎందుకంటే చెప్తా చూడండి, ఇదే వీడియోలో ఉంటుంది. మిర్చి గుతం దంచుతున్నా. జస్ట్ ఇది చాలా లాంగ్ వీడియో ఏం కాదు, షార్ట్ వీడియోనే. చూసి చేసుకోండి ఇంటికాడ, చాలా సింపుల్. నేను రెడీమేడ్ అవిటితో చేసుకున్నా, రెడీమేడ్ పానీపూరి అవితోటి. మీరు ఇంటికాడ చేసుకున్నట్టు ఇంటికాడ చేసుకోండి. ఇక ఆలుగడ్డలు అయితే ఉడుకుతున్నాయి. ఇక్కడైతే చింతపండు పిసుకుతున్నా. మొత్తం వెళ్ళాలి కాబట్టి ఇట్లా మంచిగా వండుకోండి, దాంట్లోనే ఉంటుంది కదా అంతా. ఇలా అయితే వడగట్టుకొని వేరే బౌల్ వేసుకున్నా. ఇందులో అయితే నేను కొంచెం సాల్ట్ వేసుకున్నా. సాల్ట్ వేసుకుని మొత్తం కలుపుకోండి, ఎందుకంటే అది మొత్తం కలవాలి కదా. ఇప్పుడు అది పేస్ట్ వేసుకోవాలి, మిరపకాయల పేస్ట్. ఎందుకంటే ఆ మిరపకాయల పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంది గైస్. బండి మీద దానికంటే బాగుంది. ఇంకా అది పుదీనా అది చేస్తారు కదా, మీరు ఎందుకు వెళ్ళి అంటే సింపుల్గా వేస్తున్నాను నేను ఇక్కడ, అందుకే సింపుల్ అని చెప్తున్నా. ఇక ఇదే ఉడుకుతుంది ఆలుగడ్డలు. ఈ ఆలుగడ్డలు ఉడికేటప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను అదొక బౌల్ తీసుకున్న పక్కకి. ఆ బౌల్లో వాటర్ పోసేసి ఈ స్పూన్ తోటి ఆలుగడ్డలు తీసుకుంటే ఆ బౌల్ వేస్తున్నా. చూడండి ఎట్లా వేస్తున్నాను. ఈ స్పూన్ తోటి ఆలుగడ్డలు తీసుకుంటూ బౌల్ వేసుకొని మళ్ళీ ఆ బౌల్లో పొట్టు తీసి, ఆ పొట్టు తీసి దాన్ని ప్లేట్లో వేసి స్మాష్ చేస్తున్నా అన్నట్టు. చూడండి పొట్టు తీస్తున్నా. ఇంకా పూరీలు సింపుల్గానే అవుతాయి కదా, అందుకోసం అంత టైం ఎక్కువ పడలేదు. మీరు ఒకసారి ట్రై చేయండి, షార్ట్ సింపుల్ ఉంది రెసిపీ. ఇక్కడైతే చూడండి ఎట్లా స్మాష్ చేస్తున్నాను. పొట్టు ఉట్టిగా వెళ్తుంది అంటే అంత ఉడికింది. బాగా ఉడికినాకనే తీయండి, నేను చేతులు కలుతాయి కాబట్టి నేను అక్కడ చల్లటి వాటర్ పెట్టుకున్నా. ఇక దాన్ని నేను స్మాష్ చేస్తున్నా, కనిపిస్తుందా మీకు? అట్లా చెంచాతో స్మాష్ చేస్తున్నా. ఇక అదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నా నేను. చల్లదాంట్లో వేసుకుంటా స్మాష్ చేసుకుంటా, చల్లదాంట్లో వేసుకుంటా స్మాష్ చేసుకుంటా. ఆనియన్ మిర్చి ఆనియన్స్ మిర్చి మరిగిన అదేంటి అదే ఉడికినాక ఆలు వేసేసి కలుపుతున్నాయి కదా. పసుపు ఉప్పు మ్యాండేటరీ, అదైతే మస్ట్ వేసుకోవాలి. ఇదైతే ఆయిల్ పోస్తున్నా పూరీలు ఎంచడానికి. ఇక పూరీలు ఎంచితే అయిపోయినట్టే, పానీపూరి తినడమే. మంచి ఆయిల్ పోసుకోండి. అంటే ఇప్పుడు పూరీలు ఖచ్చితంగా ఎండలో పెట్టుకోండి. ఎండలు ఎందుకు పెట్టినా అంటే ఉబ్బుతాయి అన్నట్టు, మంచిగా పెద్దగా అవుతాయి. చల్లగుతో ముంచితే మంచిగా అవుతాయి, కానీ అవి కొంచెం చల్ల ఉండి ఎండకు పోతే అవిటికి కొంచెం ఎనర్జీ లెవెల్స్ పైకి అవుతాయి కాబట్టి అవి మొత్తం ఎట్లయితాయి అన్నట్టు పెద్దగా అవుతాయి. సో ఇప్పుడైతే నేనైతే ఏం చేస్తున్నా, నూనె కాగుతుంది. సో గైస్ ఇక్కడ చూసారా ఎంత బాగా పెద్ద అవుతున్నాయో, సూపర్గా వస్తున్నాయి, అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఇక పానీపూరి అయితే అయిపోయింది కదా, ఆనియన్స్ పెట్టుకొని మా డాడీకి వేయడానికి పోతున్నాం. చూద్దాం పాండి. ఇవన్నీ వేసాను 2 ప్యాకెట్స్కి. మా డాడీ రియాక్షన్, మా డాడీ ఏమంటాడో, టేస్ట్ ఉందా లేదా. యాక్చువల్లీ మా డాడీకి ఇవన్నీ నచ్చాయి, అంటే పానీపూరి లాంటివి తిన్నాడు, కానీ హోమ్ మేడ్ కాబట్టి ట్రై చేస్తుండు. చూద్దాం ఏమంటాడో మరి. చెట్టుకి గింత పొడి పై ఎలా ఉంది డియర్? టేస్ట్ ఎలా ఉంది? మా డాడీ అయితే బాగుందని చెప్పిండు. ఓకే బాయ్ గాయ్స్.